మనతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ లీడర్ గిరి కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము. చెప్పండి అన్న, అంటే పార్టీయే వీళ్ళే కాంగ్రెస్ పార్టీయే డిక్లరేషన్ ఇచ్చి మళ్ళీ వీళ్ళే హైకోర్టులో పెండింగ్లో ఉండగా విచారణలో ఉండగా మళ్ళీ వీళ్ళే పంచాయతీ ఎన్నికలకు పోతూ ఉన్నారు. అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నిధులు పెండింగ్లో ఉన్నాయి, అవి అభివృద్ధి పనులు కూడా అయిపోతామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నప్పటికి కూడా ఎప్పటికి కూడా బీసీల యొక్క గొంతును నొక్కుతూనే ఉంది. బీసీల ఓట్లను కొల్లగొట్టి వాళ్ళ అధికారంలోకి పోవడం అలవాటుగా మారింది. అదే క్రమంలో దాదాపు 10 సంవత్సరాలుగా అధికారంలో లేనందుకు అధికార దాహంతో కామారెడ్డిలో జనరల్ ఎలక్షన్లో భాగంగా ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. బీసీలకు మేము న్యాయం చేస్తాం, ఎన్నో సంవత్సరాలుగా బీసీలు పోరాటం చేస్తున్నారు, వాళ్ళ రిజర్వేషన్ల కోసం మేము వాళ్లకు మద్దతు ప్రకటిస్తాం, వాళ్ళ యొక్క రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మినటువంటి మన బీసీ ప్రజానీకం అంతా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది, బీసీలకు అన్ని విధాలుగా రిజర్వేషన్లు వస్తాయనే ఉద్దేశంతో మాకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఎలాగైతే వాళ్ళు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిర్రో ఆ ఇచ్చినటువంటి డిక్లరేషను అమలు సాధ్యం కాదని తెలిసి, అది కేవలం పార్లమెంటు పరిధిలో ఉందని తెలిసి పార్లమెంటులో వాళ్ళ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఏదో రకంగా బీసీలను మభ్యపెట్టుకుంటూ మనుగడ సాధించాలి 5 సంవత్సరాల ఉద్దేశంతో రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం ఏదో కొంతమంది నాయకులను తీసుకొని ఏదో ఉద్యమాలు చేస్తున్నట్టు జంతర్ మంతర్కి వెళ్ళి మంతర్ జంతర్గా చేయడం, మంత్రాలు వేసినట్టుగా తూతూ మంత్రంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే దానిలో భాగంగా గత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు చేయలేకపోవడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రజలకు మేము ఏదో మేలు చేస్తున్నాం చూడండి అని చెప్పి రిజర్వేషన్ చట్టబద్ధత చేసినట్టుగా ఒక జీవో ఇచ్చి ఆర్డినెన్స్ ఇచ్చి దాని ద్వారానే చట్టబద్ధత అయిపోయిందని ప్రకటించుకొని బీసీల కోసం రిజర్వేషన్ ఇచ్చి ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఈసీ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఈసీ నోటిఫికేషన్ మాకెందుకు, ఆ రిజర్వేషన్లు మాకెందుకు? అవి చట్టబద్ధత లేని రిజర్వేషన్లే కదా. మళ్ళీ కూడా మమ్మల్ని మభ్యపెట్టడమే కదా కారణం. స్థానిక సంస్థల్లో మీరు మళ్ళీ గెలవడానికే కదా ఇదంతా మమ్మల్ని మభ్యపెట్టేది. దానికోసం మళ్ళీ వాళ్ళే క్రియేట్ చేసి కోర్టులో ఒక పిటిషన్ వేసి ఆఫ్ చేయడం జరిగింది. కొంతమంది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో భాగంగా నామినేషన్లు కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టు కలగజేసుకోవడం, కోర్టు మళ్ళీ స్టే ఇవ్వడం, ఇది చట్టబద్ధత లేదని చెప్పి కొన్ని సూచనలు ఇవ్వడం, వాటి మీద ఆధారపడి ఈ రోజు వరకు కూడా స్టేగా ఉండడం జరిగింది. మరి ఇప్పటికిప్పుడు స్టే ఇచ్చింది గౌరవ కోర్టు, దాని ఒక ఆదేశాల మేరకు మనం ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి, న్యాయ వ్యవస్థలు గౌరవించాలి ఉండాలి. కానీ ఇప్పటికిప్పటికి ఏదో కొంపలు అంటుకపోతున్నట్టుగా రిజర్వేషన్లు ఏవి ప్రకటించకుండానే లేదు మేము స్థానిక సంస్థలకు ఎలక్షన్లో పోతున్నాం, బీసీలకు కావాల్సినంత రిజర్వేషన్లు ఇస్తాం, ఖచ్చితంగా మా పార్టీ నుంచి ఇస్తాం అని చెప్పి ప్రగల్భాలు చెప్పడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్లది మళ్ళీ చేయడానికి కోర్టులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రకటించడానికి లేదు. అయినప్పటికీ కూడా మొన్నే జరిగినటువంటి జూబ్లీ బై ఎలక్షన్స్ దీనికి వాళ్లకు ఆయుకు ఆజ్యం పోసినట్టు అయింది. వాళ్ళు ఏమనుకుంటారు, వాపు చూసి గెలుపు అనుకుంటారు. వాస్తవానికి చెప్పాలంటే మొన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి బై ఎలక్షన్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, బీసీ వాదం. మా బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలన్నీ ఏకమై మా అభ్యర్థిని మేము గెలిపించుకొని మా సత్తా మేము చాటాలనే ఉద్దేశంతో మేము మద్దతు ప్రకటించుకొని పార్టీలకు అతీతంగా నేను బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను బీసీ సంఘం వాళ్లకు మా యొక్క మద్దతు ప్రకటించి బీసీ వ్యక్తి గెలవాలని, బీసీ వాదం బలపడాలని కోరుకున్నా. అలాంటిది అప్పుడు గెలిచినటువంటి నవీన్ యాదవ్ గారిని అడ్డం పెట్టుకొని మేము ఇంకా అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇదే మూమెంట్తో మేము గెలవగలుగుతామని చెప్పి మళ్ళీ బీసీలకు మభ్యపెట్టి బీసీలకు ఎరవేసి స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోతామని చెప్పి ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ వాళ్ళు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అయ్యా మంత్రులు, ముఖ్యమంత్రి గారికి మరి ఎమ్మెల్యేల గారికి వివిధ సంఘాల వారికి అందరికీ మేము వినవించుకుంటున్నాం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు ఉన్నారో
మీరు బీసీల గొంతు మరొక్కసారి నొక్కడానికి సిద్ధంగా ఉండరు. దయచేసి నొక్కి నొక్కి మా గొంతులు అలసిపోయినాయి, అరవలేకపోతున్నాము, మేము ఉద్యమాలు చేయలేకపోతున్నాము. మా తాతలు తండ్రులు మేము అందరం మా జీవితాలన్నీ కూడా పోరాటాలతోనే ముగిసిపోతున్నాయి. దయచేసి ఒకప్పుడు రజాకార్ల ఉద్యమంలో మా తాతలు ముత్తాతలు పోరాటం చేసిర్రు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో మా తాతలు తండ్రులు మేము కూడా పోరాటం చేసినాము. ఇప్పటికి కూడా మాకు పోరాటమే పరమావధిగా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కూడా మేము బీసీల కోసం, బీసీ ఉద్యమం కోసం మళ్ళొక్కసారి రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. బీసీల గొంతు నొక్కిన కాడికి నొక్కిర్రు, ఇక మీరు నొక్కినా కూడా ఒక్క గొంతు నొక్కితే 100 గొంతులై మేము లేవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే ఈరోజు మీరు సర్పంచ్ ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించిన తరుణంలో ఈరోజు మేము అసెంబ్లీ ముందు అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్తూపం ముందు గన్ పార్క్ దగ్గర ఈరోజు ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమం ఈ రోజుతోని మొదలైంది, ఇక్కడతోని ఆగిపోదు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన్ని కదిలించి బీసీలను చైతన్యం చేసి మేము 42% కాదు, మా జనాభా ఎంత ఉంటే అంత మాకు హక్కు అనే విధంగా మేము రిజర్వేషన్లు సాధించుకోవడానికి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ జై బీసీ, జై జై బీసీ.